కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు దబాంగ్ ఢిల్లీ వర్సెస్ బెంగళూరు బుల్స్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కి ముందు ఇరు టీములు 23 మ్యాచ్లు జరిగితే అందులో దబాంగ్ ఢిల్లీ 11 మ్యాచ్లు గెలవగా బెంగళూరు బుల్స్ 10 మ్యాచ్లు గెలిచింది. తర్వాత 2 టై అయినాయి. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలిచారు, ఎవరు ఆధిక్యం సాధించారు, అదేవిధంగా ఈరోజు మ్యాచ్లో 2 సూపర్ రైడ్లు జరిగాయి. అవి ఎవరు చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మాట్లాడుకుంటే ఈ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ మీద దబాంగ్ ఢిల్లీ సూపర్ ఆధిక్యం లభించింది. మొదట ముగిసే సమయానికి 18-13 అంటే 5 పాయింట్ల లీడ్లో ఉన్నది దబాంగ్ ఢిల్లీ. అలాగే మ్యాచ్ ముగిసే సమయానికి కూడా 35-25 10 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది దబాంగ్ ఢిల్లీ. దీంతో 12 మ్యాచ్లు దబాంగ్ ఢిల్లీ గెలిస్తే 10 మ్యాచ్లు మాత్రమే బెంగళూరు బుల్స్ గెలిచింది. ఈ మ్యాచ్లో ఇద్దరు సూపర్ రైడ్ చేశారని చెప్పాను కదా. మొదటగా ప్రదీప్ నెర్వాల్ సూపర్ రైడ్ చేస్తే తర్వాత మ్యాచ్ మిడిల్లో అసు మాలిక్ సూపర్ రైడ్ చేశాడు. అంతేకాకుండా మనకు తెలుసు కదా, ఈ సీజన్లో అసు మాలిక్ దిగాడంటే సూపర్ 10 ఖాయం అనేది మనకు నానుడు. అలాగే ఈ మ్యాచ్లో కూడా అసు మాలిక్ సూపర్ 10 నమోదు చేశారు. ఇంకా ఈ మ్యాచ్లో ఎవరు ఎన్ని రైడ్ చేశారు, ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. మొదటగా చూస్తే బెంగళూరు బుల్స్ 43 రైడ్ చేస్తే దబాంగ్ ఢిల్లీ 44 రైడ్ చేశారు. అందులో రైడ్ పాయింట్స్ రూపంలో దబాంగ్ ఢిల్లీకి 16 పాయింట్లు లభిస్తే బెంగళూరు బుల్స్ కు కేవలం 12 పాయింట్లు మాత్రమే లభించినాయి. ట్యాకిల్ రూపంలో చూస్తే దబాంగ్ ఢిల్లీకి 15 పాయింట్లు లభిస్తే బెంగళూరు బుల్స్ కు 13 పాయింట్లు లభించింది. ఆల్అౌట్ రూపంలో బెంగళూరు బుల్స్ ను 2 సార్లు ఆల్అౌట్ చేసినటువంటి దబాంగ్ ఢిల్లీ 4 పాయింట్స్ సాధించింది. ఎక్స్ట్రా పాయింట్స్ రూపం అయితే ఎవరికీ జరగలేదు. అంతేకాకుండా సక్సెస్ఫుల్ రైడ్స్ ఈరోజు దబాంగ్ ఢిల్లీ 11 చేస్తే బెంగళూరు బుల్స్ 9 రైడ్ చేశావి. సూపర్ రైడ్స్ ఇరు టీముల నుంచి 1 నమోదయ్యేది. ఇరు టీముల కెప్టెన్లే ఈ చేసింది. అలాగే టాకిల్స్ అటెంప్ట్ బెంగళూరు బుల్స్ 25 అటెంప్ట్ చేస్తే దబాంగ్ ఢిల్లీ 22 అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ అయింది దబాంగ్ ఢిల్లీ 14 సక్సెస్ అయితే బెంగళూరు బుల్స్ 11 సక్సెస్ అయింది. దబాంగ్ ఢిల్లీ 1 సూపర్ టాకిల్ నమోదు చేస్తే బెంగళూరు బుల్స్ 2 సూపర్ టాకిల్ నమోదు చేసేది. అంతేకాకుండా ఈ మ్యాచ్లోని ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. మొదటగా దబాంగ్ ఢిల్లీని చూస్తే కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ ఈ మ్యాచ్ లో కూడా 14 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 12 రైడ్ పాయింట్లు టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చినాయి. అంతేకాకుండా ఈ సీజన్ లో ఇది 10వ సూపర్ 10 కావడం విశేషం. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో 1 సూపర్ రైడ్ చేశాడు ఈ కెప్టెన్. అంతేకాకుండా గౌరవ్ చిల్లర్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. సందీప్ 3 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అందులో 1 సూపర్ టాకిల్ ఉంది. ఇది దబాంగ్ ఢిల్లీకి జరిగినటువంటి ఏకైక సూపర్ టాకిల్. అంతేకాకుండా వినయ్ ఈరోజు కేవలం 2 పాయింట్ మాత్రమే సాధించాడు. ఒకటి టచ్ రూపంలో రాగా మరొకటి టాకిల్ రూపంలో వచ్చింది. మోహిత్ కూడా 2 పాయింట్లు సాధించాడు. ఒక టచ్ రూపంలో రాగా మరొకటి టాకిల్ రూపంలో వచ్చింది. యోగేష్ ఈ మ్యాచ్ లో 5 టాకిల్ పాయింట్ నమోదు చేసి ఈ సీజన్ లో 3వ I5 సాధించాడు. ఆశీష్ మాలిక్ 3 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. ఇంకా బెంగళూరు బుల్స్ నుంచి చూస్తే కెప్టెన్ అయినటువంటి ప్రదీప్ నెర్వాల్ గాయం నుంచి కోలుకొని ఈ మ్యాచ్ లో బరిలో దిగాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో టోటల్ 5 పాయింట్లు చేస్తే అందులో 4 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. అంతేకాకుండా ఆశాజనకం ఏంటంటే ఈ మ్యాచ్ లో 1 సూపర్ రైడ్ చేశాడు ఈ రికార్డ్ బ్రేకర్. అలాగే సన్నీ 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. ప్రతీక్ 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. జై భగవాన్ 3 రైడ్ పాయింట్ సాధించాడు. 2 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో వచ్చింది. నితిన్ రావల్ ఈరోజు అద్భుతం చేశాడు. టోటల్ 7 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అందులో 1 సూపర్ టాకిల్ ఉండగా ఈ సీజన్ లో నితిన్ రావల్ కు ఇది 3వ I5 కావడం విశేషం. అలాగే నవీన్ ఈ మ్యాచ్ లో 3 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అందులో 1 సూపర్ టాకిల్ ఉంది. అంకిత్ 4 పాయింట్లు సాధించాడు. సబ్స్టిట్యూట్ గా వచ్చి 2 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చినాయి. సౌరభ్ నందల్ 1 టాకిల్ పాయింట్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ తో లాస్ట్ మ్యాచ్ టై అయినటువంటి దబాంగ్ ఢిల్లీ మ్యాచ్ ఈ మ్యాచ్ మళ్ళీ విజయం బాట పట్టింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఏ టీము ఏ పొజిషన్ ఉందో ఒకసారి చూద్దాం. మొదటగా చూస్తే హర్యానా స్టీలర్స్ 9 మ్యాచ్లకు గాను 7 గెలిచి 2 ఓడిపోయి 36 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, సెకండ్ ప్లేస్ లో యు ముంబా 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 34 పాయింట్లతో ఉన్నది. థర్డ్ ప్లేస్ లో పునేరి పల్టన్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 2 ఓడిపోయి 2 టైతో 33 పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉండగా, పాట్నా పైలట్స్ 10 మ్యాచ్లకు గాను 6 గెలిచి 4 ఓడిపోయి 33 పాయింట్లతో 4th ప్లేస్ లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 11 మ్యాచ్లకు గాను 5 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 32 పాయింట్లతో ఏకంగా 5th ప్లేస్ కు ఏకబాకింది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 3 ఓడిపోయి 1 టైతో 30 పాయింట్లతో 6th ప్లేస్ లో ఉండగా, తమిళ తలైవాస్ 10 మ్యాచ్లకు గాను 4 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 27 పాయింట్లతో 7th ప్లేస్ లో ఉంది. తెలుగు టైటన్స్
ఈ 9 మ్యాచ్లకు గాను 5 గెలిచి 4 ఓడిపోయి 27 పాయింట్లతో 8th ప్లేస్ లో ఉండగా, యూపీ యోధ 9 మ్యాచ్లకు గాను 4 గెలిచి 5 ఓడిపోయి 25 పాయింట్లతో 9th ప్లేస్ లో ఉంది. బెంగాల్ వారియర్స్ 10 మ్యాచ్లకు గాను 3 గెలిచి 5 ఓడిపోయి 2 టైతో 23 పాయింట్లతో 10th ప్లేస్ లో ఉండగా, బెంగళూరు బుల్స్ 10 మ్యాచ్లకు గాను 2 గెలిచి 6 ఓడిపోయి 13 పాయింట్లతో 11th ప్లేస్ లో ఉంది. చిట్ట చివరిగా గుజరాత్ జైంట్స్ 10 మ్యాచ్లకు గాను 2 గెలిచి 8 ఓడిపోయి 12 పాయింట్లతో లాస్ట్ ప్లేస్ లో ఉంది. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో సూపర్ 10 చేసినటువంటి అసు మాలిక్ మళ్ళీ రైడింగ్ లో అగ్రస్థానానికి వచ్చాడు. టోటల్ 128 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. అలాగే గ్రీన్ క్యాప్ ఉంది కదా, అది మళ్ళీ తిరిగి పొందాడు. తర్వాత ప్లేస్ లో ఉన్నది దేవాంగ్ 115 పాయింట్లు, అర్జున్ దేశ్వాల్ 100 పాయింట్లు, పవన్ కుమార్ సారవత్ 92 పాయింట్లు, అలాగే నితిన్ రావల్ 91 పాయింట్లతో ఉన్నారు. తర్వాత డిఫెండర్ విభాగం నుంచి చూస్తే గౌరవ్ ఖత్రి 37 టాకిల్ పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, నితీష్ కుమార్ 34 టాకిల్ పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. నితిన్ రావల్ 33 పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉండగా, సుమిత్ 32 టాకిల్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. మహమ్మద్ రిజియా షాదులు 31 టాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి హైలైట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.